అందులో పరమశివుడు పార్వతీదేవి మీద ఒక శ్లోకం చెప్పవలసి వస్తే, సింధుర రాజగమనార్థం ఇల్ల బంధము సహజ సుగంధం. సింధుర రాజగమన అంటే ఏనుగుల యొక్క రాజైనటువంటి మదగజము యొక్క నడక ఎలా ఉంటుందో అటువంటి నడక కలిగిన తల్లి అని. అమ్మవారి యొక్క నడక అంత అందంగా, అంత మెల్లగా నడిచి వెళుతుంది ఆవిడ. అందుకే బాగా అమ్మవారి గురించి జపం చేసేటటువంటి వాళ్ళు, అమ్మవారి గురించి ధ్యాన నిష్టలో ఉన్నటువంటి వారికి అమ్మవారి పాదములకు అలంకృతమైనటువంటి మణిమంజీరుముల యొక్క శబ్దములు వినపడతాయి అని చెప్తారు. ఆవిడ నడిచి వెడుతున్నప్పుడు ఆవిడ పాదములకు అలంకృతమైనటువంటి మంజీరుములు శబ్దం చేస్తాయి. ఆ శబ్దములను వాళ్ళు వింటూ ఉంటారట. అలా వినగలిగినంతగా ధ్యానంలో కూర్చుని ఉంటారు యోగులైనటువంటి వారు. అంతటి ధ్యాననిష్ట కలిగినటువంటి మహానుభావులు. కాబట్టి అటువంటి మందమైన మెల్లనైనటువంటి నడక కలిగిన తల్లి. అమ్మవారి పాదములు విశేషమైనటువంటి అనుగ్రహ శక్తిని కలిగినవి. అమ్మవారి పాదములకు ప్రతిరోజు ఈ శ్లోకంతో నమస్కారం చేశాడనుకోండి, ఒకసారి అమ్మవారు కదిలి వెళ్ళినటువంటి స్థితిని గమనించి మనసులో ధ్యానం చేశారనుకోండి. అందుకే ముత్తుస్వామి దీక్షితారు వారు అమ్మవారి మీద కీర్తన చేశారు. చాలామందికి ఆ కీర్తన పరిచయం ఉంటుంది, కంజదలాయతాక్షి కామాక్షి అని. ఆ కంజదలాయతాక్షి కామాక్షి అన్న కీర్తనలో కుంజర గమని అని నృత్యం చేస్తారు ఆ కీర్తనకి. అలా ఆ తల్లి నడక అంత అందంగా ఉంటుంది. కుంజర గమని అంటే ఏనుగు యొక్క నడక ఎలా ఉంటుందో అటువంటి నడక కలిగినటువంటి తల్లి అని.